दत्तात्रेयं महात्मानं वरदं भक्तवत्सलं प्रसन्नार्तिहरं वन्दे स्मतृगामिनमावतु। दीनबन्धुं कृपासिन्धुं सर्वकारणकारणं सर्वरक्षाकरं वन्दे స్మతృగామినమావతు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు. మార్గశిర మాసం పుణ్యం చేసుకుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వామి మార్గశిర పూర్ణిమని ఎన్నుకున్నారు ఆయన ఆవిర్భవించడానికి. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ దత్త భక్తులు ఈ దత్త జయంతిని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మనం ఒక మహిమాన్వితమైనటువంటి ప్రదేశానికి వచ్చేసాం. చెన్నైలోని కాంచీపురంలో మనం ఉన్నాము. ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి శ్రీచక్ర సహిత దత్తాత్రేయ స్వామి క్షేత్రానికి మనం విచ్చేయటం జరిగింది. శ్రీచక్ర దత్త శ్రీపాద శ్రీ సాయి పీఠంలో మనం ఉన్నాము. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు లలిత ఉపాసకులు, దత్తాత్రేయ స్వామి ఉపాసకురాలు లలిత గారు. మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ జై గురుదత్త. జై గురుదత్త. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మీకు దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు. అందరికీ కూడా శ్రీపాద శ్రీవల్లభుని ఆశీస్సులు, శుభాశీస్సులు, అభినందనలు. చాలా చాలా కృతజ్ఞతలు. చెన్నైలోని అంటే ఇంత దూరానికి మీరు ఇక్కడ పీఠం స్థాపించాము అని చెప్పిన తర్వాత ఇంత దూరం ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏమిటి? అంటే కాంచీపురం అంటేనే చాలా చాలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశం, అందులో ఎటువంటి సందేహం లేదు. కంచి కామాక్షి అక్కడ కొలువుదీరి ఉన్నారు. అలాగే కామకోటి పీఠం కూడా ఇక్కడే కొలువుదీరి ఉంది, మనకు తెలిసిందే. కానీ దత్తాత్రేయుడికి సంబంధించి ఇక్కడ శ్రీచక్ర సహిత అంటే శ్రీచక్రంతో కూడి స్వామివారిని ప్రతిష్ఠించడానికి గల కారణం ఏమిటి? మీరేమో తెలుగు వాళ్ళు, ఇక్కడ తమిళనాట మీరు స్థిరపడటం ఏమిటి? దత్తాత్రేయ స్వామిని ఉపాసించడం ఏమిటి? దత్తుడు మీలోకి అంటే రావటం కానీ, ఆయన స్పందించటం కానీ, ఆయన ప్రేరేపితంతో మీరెంతోమంది భక్తులని వారి వారి ఈతి బాధల నుంచి బయటపడటం కోసం వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే స్వామి చెప్పటం, మీరు చెప్పటం కాదు. ఇవన్నీ ఏంటి అసలు? దత్తాత్రేయ స్వామి అంటేనే అద్భుతం, ఒక మహా అద్భుతం. ఆయన ఎప్పుడు ఏది పనికిరానిది కూడా పనికొచ్చేటట్టు చేస్తూ ఉంటాడు ఖచ్చితంగా. అట్లాగా స్వామి నా జీవితంలో ప్రవేశించడం జరిగింది 2003లో, 2003 సంవత్సరంలో. శ్రీపాద శ్రీవల్లభుడు అప్పుడు ఎవరికీ తెలియదు. అవును, ఆ టైంలో అసలు స్వామి గురించి ఎవరికీ తెలియదు. అవునమ్మా. అటువంటి టైంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి పాదుకా దర్శనం స్వప్నంలో అవుతూ ఉండేది. అవుతూ ఉండేది. ప్రతిరోజు కూడా పెద్ద పెద్ద పాదాలు. నాకు ఎందుకు ఈ పాదాలు కనబడుతున్నాయి, అసలు ఎవరి పాదాలు? శ్రీపాద వల్లభుడే తెలియదు కదా. మీకు కూడా తెలియదు కదా. అంటే దత్తాత్రేయుని ఎప్పుడైనా ఉపాసించారా? అసలు లేదు. చిన్నప్పటి నుంచి లలితా ఉపాసన. చిన్నప్పటి నుంచి కూడా 9th క్లాస్ నుంచి కూడా లలితమ్మ అంటే ఇంకా ప్రాణం అన్నమాట. అట్లాగే నా పేరు కూడా శ్రీలలిత. అట్లాగే మా నాన్నగారు అలాగే పెట్టారు. అందుకని అమ్మ అంటే కూడా ఎందుకో చాలా ఇష్టం. అట్లా చిన్న వయసు నుంచి కూడా నాకు 3 ఏళ్ల ప్రాయం నుంచి కూడా ప్రతిదీ కూడా కల్లో రావడం, అది జరగడం. అది అసలు ఎందుకు జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు, నాకే అర్థమయ్యేది కాదు. ప్రతి ఫోటో చూసినా, అమ్మవారి రూపం చూసినా, ఫోటో చూసినా కూడా అసలు నాతో మాట్లాడుతున్నట్టుగా ఉండేదన్నమాట. ఏంటి నాకే జరుగుతుందా, ఎవరికన్నా జరుగుతుందా అనేది కూడా అప్పుడు నాకు తెలియదు. తెలియని వయసులో నుంచి అలా జరుగుతూ ఉండడం. తర్వాత స్వామివారు ఎలా వచ్చారంటే 2003లో స్వామివారి పాదుకా దర్శనం అవుతూ ఉండేది ప్రతిరోజు కూడా. అలా ఎన్నాళ్ళు? 1 ఇయర్ పాటు పాదుకా దర్శనం అవుతూ ఉండేది. తర్వాత నిజంగా ఎదురుగా దర్శనం అవుతూ ఉండేది. అసలు ఏంటి నా కాళ్ళ, ఎవరి కాళ్ళు ఎందుకు ఇలా కనబడుతున్నాయి అనేది కూడా నాకు అర్థమయ్యేది కాదనమాట. ఎవరికైనా చెప్తే నమ్మసక్యంగా కూడా ఉండదు, నమ్మరు. ఎందుకంటే ఎవరికి వారు అనుభవపూర్వకంగా దాన్ని ఆస్వాదించాలి, దాన్ని చూడాలి. లేకపోతే ఇప్పుడు నేను చూడలేదు, నాకు ఏమిటి అని అనిపిస్తుంది, వింతగా అనిపించవచ్చు. కానీ అమ్మో స్వామి లీలలు. చెప్పండి. అసలు ఇలాగ చిన్నప్పటి నుంచి కూడా నన్ను ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడని చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఇలా కనబడిపోయి నువ్వు చేసేయి అంటే చేసేయడానికి మనకేం అర్థం కాదు. మనం అలాంటి స్థితిలో ఉన్నాం. ఏదో చిన్నప్పటి నుంచి కూడా ఏదో శాస్త్రాలు చదివేసి పెద్ద పండితురాలనేమి కాదు. నేను లలితా శాస్త్రం మాత్రం తెలుసు, అమ్మ తెలుసు అంతే.
అమ్మను ఉపాసించడం తెలుసు తప్ప ఇంకా వేరే ఏమీ తెలియదు. కానీ చిన్నప్పటి నుంచి కూడా ప్రతిదీ స్వప్నదర్శనం అవ్వడం, పలానా చెయ్యి అని చెప్పడం, పలానా ఈ ప్లేస్కి వెళుతున్నానంటే అది ముందే స్వప్నంలో రావడం, అట్లా జరుగుతూ ఉండేది. ఎందుకు జరుగుతుందో తెలియదు. సాయిబాబా పారాయణ మొదటిసారి నేను చేస్తున్నప్పుడు కూడా ఏ రోజు పారాయణం ఆ రోజు ధ్యానంలో కనిపించేది. ఫస్ట్ టైం నేను చేస్తున్నప్పుడు అట్లా మా వదిన గారికి చెప్పడం జరిగిందనమాట. 3వ రోజు భయం వేసింది. ఏంటి అన్ని ముందుగా తెలుస్తున్నాయి, ధ్యానం అంటే తెలియదు, ఏమీ తెలియదు. కళ్ళు మూసుకుంటే ఒక స్టోరీ కనబడేది, అది ఆ రోజు స్టోరీలో వచ్చేది. అలా మా వదిన గారికి చెప్పడం జరిగింది. అయితే మా ఇద్దరికి అప్పుడు టెస్టింగ్ అనమాట. చిన్న వయసు కదా, తెలియదు. 10th క్లాస్లో ఉండేటప్పుడు ఏం తెలుస్తుంది. సరే మా వదినికి చెప్పేదన్నమాట, 4వ రోజు నుంచి ఇలా కనబడుతుంది, సరే వాళ్ళ స్టోరీలో వస్తుందో లేదో చూద్దాం అని చెప్పి. అలాగా 7 రోజులు అలా జరిగింది. అప్పటి నుంచి మా వదినికి నా మీద, మా 3వ వదిన గారికి కొంచెం మా ఇద్దరం కూడా ఆధ్యాత్మికంగా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అట్లా తను తోడైంది. మా అమ్మగారితో మాత్రం ఎక్కువ చెప్తూ ఉండేదాన్ని. కాకపోతే అమ్మ కదా భయపడుతూ ఉంటుంది, దీనికి ఏదో అంటారు కదా, ఏం లేదులే ఊరుకో అంటుంది. అలాగ నన్ను కొంచెం అలా చేసేసేది అనమాట. తెలియదు ఇదంతా ఎందుకు జరుగుతుందని. తర్వాత 97లో మ్యారేజ్ అయింది. 19 years అప్పుడే పెళ్ళి అయిపోయింది. చెన్నై వచ్చేసాం. వచ్చిన తర్వాత 2003లో స్వామివారి దర్శనం. దాని తర్వాత ఇంకా ఎలా తెలుసుకున్నారు ఇది స్వామి పాదాలు, శ్రీపాదుడి పాదాలు అని ఎలా మీరు కనుగొన్నారు? ఎలా కనుక్కున్నానంటే 2003 లాస్ట్లో అనమాట. మా పెద్దన్న గారు, అది కాకినాడ, అయితే మా అన్నయ్య గారు ఒక గురువు స్థానం ఉంది ఇక్కడ, నేను తీసుకెళ్తాను రా అని చెప్పి తీసుకెళ్లారు. పిఠాపురం తీసుకెళ్ళినప్పుడు అక్కడ నిజపాదిగా దర్శనం. ఇంకా అక్కడ స్వామివారి దర్శనం ఇచ్చారు. ఆ పాదాలు చూసి ఇంకా గంట సేపు ఏడుపు అనమాట. అంటే సంవత్సరం నుంచి నాకు కనబడుతున్న పాదాలు ఇవే. ఈ పాదాల ఇక్కడికి నన్ను లాక్కొచ్చావా, ఎందుకు కనిపించాయి, నేనేం చేయాలి? అప్పుడు నాకు పెళ్ళైన తర్వాత కొంచెం బుద్ధి వస్తుంది కదా ఏదో అట్లాగా. అప్పుడు నేను అడిగాను అనమాట, ఏం చెయ్యాలి, ఎందుకు నాకు కనబడుతున్నావు, నన్ను ఎందుకు లాక్కొచ్చావు ఇక్కడికి అని చెప్పి అడిగినప్పుడు స్వామివారు బంగారు కాంతులతో దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి నా గురించి పోయి అందరికీ చెప్పు. అప్పుడు స్వామి గురించి 2003లో ఎవరికి తెలుసండి అసలు? అప్పుడు వచ్చి నా గురించి అందరికీ పోయి చెప్పు అన్నారు. ఇక్కడ జరిగే ప్రతి విషయం కూడా నేను చెయ్యాలి, నేను గుడి కట్టాలి, నేను ఇలా కూర్చోవాలి, ఏది నా సంకల్పం కాదు, మొత్తం అంతా ఆ మహాసంకల్పం నడిపిస్తుంది. దాని తర్వాత ప్రయాణం ఎలా సాగింది? మొత్తానికి కనుగొన్నారు శ్రీపాదుడే వచ్చింది అని చెప్పి. అది సుకృతం ఉంటే తప్ప అప్పుడు అర్థమైంది. అప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక ప్రార్థన చేసుకునేది, నా జన్మ సార్థకం చేసుకోవాలనే మాట నేను 4th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి నాకే తెలియకుండా ఆ మాట వస్తూ ఉండేది, నా జన్మ సార్థకం చేసుకోవాలి అని. అట్లాగా పత్రిజీ గారి మెడిటేషన్స్కి వెళ్ళేదాన్ని చిన్నప్పుడు హైదరాబాద్లో. అక్కడ 2004లో అనమాట, ఎవరన్నా వస్తే వాళ్ళ పూర్వజన్మలు చెప్పేదాన్ని. ఇదేంటిది, వీళ్ళ జన్మలు నాకు తెలుస్తున్నాయి, నాకెందుకు తెలుస్తున్నాయి, నాకేం అర్థమయ్యేది కాదనమాట. అట్లా ఎన్నో జన్మలు నాయ చూపించారు. అట్లా కొన్ని రోజులు గడిచే కొద్దీ నాకు ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు, ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పుడు అర్థం అవుతుంది. అప్పుడు ఎందుకు అలా జరిగింది అనేది ఈ రోజు అర్థం అవుతుంది. దాని తర్వాత మరి చెన్నై వచ్చేసిన తర్వాత ప్రధానంగా ఈ స్థలంలో ఎందుకనే స్వామివారిని ప్రతిష్ఠించాలి అనే సంకల్పం వచ్చింది? ఎంతో కొంత వివరణ తర్వాత అయినా ఇస్తాడు స్వామి కదా. ఏదైనా ఒక చర్య జరిగింది అంటే దానికి బోల్డ్ అంత అర్థం ఉంటుంది. ఈ స్థలానికి ఉన్నటువంటి మహత్యం ఏమిటి? అంటే నా గురించి పోయి అందరికీ చెప్పన్నాడు కదా. అప్పుడు నేను తమిళనాడు వచ్చేసాను, నాకు తమిళ్ తెలియదు. అయితే తమిళ్లో చెప్పాలా, తెలుగులో చెప్పాలా, ఎక్కడ చెప్పాలి, నీ గురించి ఎవరికి చెప్పాలి? సరే చెప్పమన్నావు కదా అని చెప్పి అక్కడ నేను రోజు భవానీ అమ్మన్ గుడి ఉండేదన్నమాట మా ఇంటి దగ్గర. ఆ గుడి దగ్గర వారానికి ఒకసారి అన్నదానం చేస్తూ శ్రీపాదవల్లభుడు కార్డు వేయించి, ఈయన దత్తుడు శ్రీపాదవల్లభుడు అని చెప్పి అలా చిన్నగా మొదలు పెట్టారు. అలా మొదలు పెట్టారు. అలా చెప్తూ ఉన్నప్పుడు ఏమిటి, ఈయన గురించి మీకు చెప్పాలంతే. చెప్పిన వాళ్ళు ఎలా తీసుకునేవారు? చెప్పిన వాళ్ళు ఏంటి, ఇవిడ బానే ఉంది కదా, ఈయన గురించి ఎవరి గురించో చెప్తుంది, ఇవిడ అన్నదానం చేసుకుంటూ. సరే దత్తుడమ్మ అంటే ఇంట్లో పెట్టుకోండి మీకు మంచి జరుగుతుంది, ఇదే చెప్పేదాన్ని, అంతకంటే ఇంకేం చెప్పేదాన్ని కాదు. ఇంట్లో పెట్టుకోండి మంచి. ఎందుకంటే తమిళ్ వాళ్ళకి ఏం చెప్తాం అంతకంటే. ఆయన పుస్తకాలు కూడా తమిళ్లో లేవు. 2014లో
2015లోనే తమిళ్లో వచ్చింది చరితామృతం. అవును అవును, అప్పటి వరకు లేదు, చరితామృతం కూడా లేదు. చరితామృతం కూడా లేదు. ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? ఈయన దత్తుడు అని మాత్రం చెప్పి అందరికి రోజుకి ఇద్దరికన్నా నేను చెప్పాలి. బస్సులో వెళ్ళినా, కార్లో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, ఎట్లా వెళ్ళినా సరే రోజుకి ఇద్దరికి నేను చెప్పాలి ఆయన గురించి. చెప్పమన్నాడు కదా, ఇది మాత్రం వదలకూడదు. ఎన్నాళ్ళు చెప్పారు అలా? 2015 వరకు చెప్పారు. 2015లో నువ్వు హోమాలు మొదలుపెట్టు, పీఠం స్థాపించు అన్నారు స్వామి. ఏంటిది, కుటుంబంలో ఉన్నాను, సాంసారిక జీవితంలో ఉన్నాను, ఎవరు ఒప్పుకుంటారు? అత్తగారు మా పెద్ద కుటుంబం మాది, ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలి తెలియదు. కానీ చిన్న చిన్న విషయాలు ఇంట్లో జరుగుతూ ఉండడం, స్వామి చేసే మహిమలు. ఇలాంటివి ఒకటి రండి చెప్పరా? ఇలాంటివా? నేను వారు అసలు ఫస్ట్ అసలు ఎలా ఏమండి ఇలా వచ్చింది నాకు అన్న తర్వాత మొదట మరి మీ భర్తతోనే మీరు పంచుకోవాల్సి ఉంటుంది. వారు ఏ విధంగా స్పందించారు? అంటే నాకు 19 yearsలో పెళ్లి అయిపోయింది. నాకు ఏదైనా కళ వస్తే జరుగుతుంది అని చెప్పేదాన్ని కదా. ఏదన్నా ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ ముందుగా చూసేసేదాన్ని, కళ్ళలో చూపించేవాడు స్వామి. ఏమండి ఇక్కడికి వెళ్ళాం కదా, దీని తర్వాత ఇది జరుగుతూ చూడండి, దీని తర్వాత ఇది జరుగుతూ చూడండి, ఇప్పుడు వాళ్ళు వస్తారు చూడండి, ఇట్లా చెప్తూ ఉండేదన్నమాట. చెప్తుంటే వాళ్ళు చూస్తారు, అది జరిగినప్పుడు సరే మళ్ళీ ఎక్కువ రియాక్షన్ అంతే, అంత సింపుల్ గానే ఉంటుంది. ఏం పెద్ద పెద్ద రియాక్షన్లు ఏమి ఉండవు. సరే ఓకే అంతే అలా అంటారు. కానీ మా అత్తగారు మాత్రం దీనికి ఏం చెప్పినా జరుగుతుంది అన్నట్టు కొంచెం వాడికి ఏదో నేను పూజలు నమ్మకం, నేను పూజలు చేసుకుంటే ప్రసాదాలు చేసేవ్వడం, ఇట్లా నేను భజనలు చేసుకుంటే బాబా భజనలు కానీ ఇంట్లో లలితా సహస్రనామ పారాయణలు చేసుకుంటే ఆవిడకి చాలా ఇష్టం అనమాట. ఓ ఇల్లు కళకళలాడుతుంది కదా, నువ్వు పూజలు చేసుకో అన్నట్టు అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత పీఠం. మిరాకిల్స్ ఎలా చూపించారు స్వామి మీకు? స్వామి అసలు స్వామి అంటే నీ ఫోటో అని అనుకోను, స్వామి అక్కడ కూర్చున్నారు అంతే. అట్లా మందిర నిర్మాణం ప్రారంభమయ్యేటప్పుడు 3 రోజులు నామ సంకీర్తన చేసాం. అఖండంగా చేసాం. అయితే అది 3వ రోజు ప్రసాదాలు పెట్టాం, అందరికీ ప్రసాదాలు పెట్టి స్వామి దగ్గర కూడా ఇంత కేసరి అన్నీ పెట్టాం అన్నమాట. గిన్నెలతో బాగా నిండుగా పెట్టాం. అయితే అందరం ప్రసాదాలు తినేసి లాస్ట్లో స్వామి దగ్గర ఉండే ప్రసాదం తీసుకొని అందరికి ఇస్తాం కదా, వెళ్ళేసరికి దాంట్లో 4 వేళ్ళు ఇలా తీసి ఉందన్నమాట. అది ఇంట్లో అందరూ చూసారు, వచ్చిన వాళ్ళందరూ చూసారు. అద్భుతం. స్వామి స్వీకరించినట్టే. స్వామి స్వీకరించాడు. ఇక దాని తర్వాత ఇంకా పరిపూర్ణంగా ఒక్కొక్కటి చూడటం మొదలుపెట్టిన తర్వాత ఖచ్చితంగా ముందు ఇంట్లో సభ్యులు నమ్మటం, పరిపూర్ణంగా స్వామి ఉన్నారు అని నమ్మటం, ఇంకా అలా ప్రయాణం సాగాలి. ఇక హోమాల దగ్గరికి మరి మిమ్మల్ని ప్రచారం తర్వాత హోమం చెయ్యాలి అని చెప్పి సంకల్పం ఆజ్ఞనిచ్చారు, అది ఎలా కొనసాగింది? అయితే 2015లో నువ్వు హోమాలు స్టార్ట్ చేయాలి, దత్త హోమాలు స్టార్ట్ చేయాలి, చిత్తా నక్షత్ర హోమాలు. అది కూడా సరే ఇంట్లో ఎలా ఒప్పుకుంటారు? గుళ్ళకి వెళ్తున్నాను, ఇంట్లో పూజలు చేసుకుంటున్నాను అంటే సరే అంటారు. ఇప్పుడు హోమాలు స్టార్ట్ చేయాలంటే ఎలా చెప్పాలి వీళ్ళకి? ఖర్చు కూడా కదా. నాకేం అర్థం కాదు. అన్నిటికీ ఇస్తారు ఇంట్లో, అన్నిటికీ. మా వారేంటంటే ఇక్కడ పలానా గుడికి డొనేషన్ ఇవ్వాలి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అంటే ఆయనకి భక్తి ఎక్కువ, కానీ కనిపించరు, అసలు ఏం కనబడరు. ఏదన్నా మనం చేసి సరే అంటారు, కానీ దాని తర్వాత ఇంకేం మాట్లాడు, నువ్వు చేసుకో. ఆ ఫ్రీడమ్ ఎప్పుడు నాకు ఇచ్చారు ఆయన, ఎప్పుడు ఇచ్చారు. మా అత్తగారికి ఇంకా ఈ పూజలు పునస్కారాలు అంటే ఇష్టం, కాకపోతే మా అమ్మకి భయం ఏంటంటే మొత్తం ఎక్కడ సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తుందో, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతుందో, ఏం చేస్తాడు స్వామి, ఏం చేస్తాడు అని స్వామి మీద కూడా అమ్మకి కోపమే కొంచెం. నువ్వు దాన్ని పట్టుకొని ఇలా చేస్తున్నావు అన్నట్టు మాట్లాడేది. తర్వాత 2016లో, అప్పుడు 2017లో పాదుకా ప్రతిష్ఠ జరిగిన తర్వాత అప్పుడు అమ్మకి ధైర్యం వచ్చింది, దీన్ని మన చేతుల్లో లేదు, స్వామి నడిపిస్తున్నాడు అంతే అని చెప్పి అప్పుడు ఇక్కడే చేశారు. మొదటి ప్రతిష్ఠ పాదుకా ప్రతిష్ఠ. అది కూడా స్వామివారి ఆజ్ఞనే, వైకుంఠ ఏకాదశి రోజు వచ్చింది. అద్భుతం. అయితే నేను ఇందాక అడిగినట్టుగా ఈ స్థలానికి ఉన్నటువంటి మహత్వం ఏమిటండి? ఈ స్థలానికి అప్పుడు 2015లో స్వామివారు హోమాలు చేయమని ఆజ్ఞాపించడం జరిగింది కదా. అప్పుడు నేను ఎవరు హోమాలు చేస్తారు ఏమీ తెలియదు, ఎవరిని అడుగుతాం? అందులో తమిళనాడు, ఇది తెలుగు తప్ప తమిళ్ అంతగా రాదు అప్పుడు. అయితే నేను వెతుకుతూ ఉన్నాను అనమాట. వెతుకుతూ ఉంటే దత్త గోపాలకృష్ణ గారు దత్తాత్రేయుడు ఉపాసకులు, వారు కులదైవం దత్తాత్రేయులు వారు, ఆయన నెల్లి కలుసుకో, ఇక్కడే ఉన్నారన్నారు.
ఇక్కడే ఉన్నారా ఎవరంటే మా స్ట్రీట్లోనే ఉన్నారు. మా స్ట్రీట్లోనే ఉన్నారు. ఏంటి తెలుగువారా మళ్ళీను? చాలా సంతోషం అయింది. వెళ్ళి అడిగితే ఆయన మూలమంత్రం ఇచ్చి దీంతో చేసుకో అమ్మా, కానీ నేను ఇక్కడ ఉండట్లేదు, నేను రాలేను, శ్రీరంగంలో ఉంటాను నేను. ఆయన శ్రీరంగనాథుడికి 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన సేవ చేసుకుంటూ ఉన్నారు. 40 సంవత్సరాలు ఆయనకి సేవ చేశారు శ్రీరంగంలో. తర్వాత ఎన్నో సోమయాగాలు చేయించారు. ఆస్ట్రేలియాలో సోమయాగాలు చేయించారు. ఎన్నో దత్త ఉపాసకులు వాళ్ళ ఇంట్లో అందరి పేరు కూడా దత్తకృష్ణ. అందరి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే దత్త దత్త అని ఉంటుంది అనమాట. అట్లాంటి వారు నన్ను ఆశీర్వదించారు. తర్వాత నేను హోమాలు స్టార్ట్ చేయడం, మంత్ర సాధన కూడా అప్పుడే మొదలైంది. అవును, మూలమంత్రంతో అప్పుడు స్టార్ట్ చేసాం అనమాట. అయితే మా గురువు గారు అప్పుడు నాకు దీక్షను ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు ఆయన శ్రీరంగంలో ఉంటానని చెప్పేసి వెళ్ళిపోయారు. మంత్రం ఇలాగా ఈ మంత్రంతో చేసుకొని మాత్రం చెప్పారు. అట్లా వేరే వాళ్ళని పెట్టుకొని మేము ప్రతి నెల చిత్త నక్షత్ర హోమాలు అందరికి చేసేవారా? ఇక్కడ కాదు, చెన్నైలో చేసేవారు. చెన్నైలో చేసి అయితే సరే ఇంకా మా ఇంటి దగ్గర ఒక పెద్ద గుడికి కుంభాభిషేకం జరుగుతుంది అనమాట, ఈశ్వరుడి గుడికి. అయితే నాకు స్వామి నీ గుడి నేను ఎప్పుడు కడతాను, చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక ఆశ్రమం ఉంటుంది అనేది మనసులో వస్తూ ఉండేది అనమాట. నీకు గుడి కడతాను అని వచ్చేది, కానీ ఎలా కడతాను ఏం కడతాను ఏమీ తెలియదు అసలు. అయితే అప్పుడు సంకల్పం వచ్చింది, అప్పుడు నీ గుడి నేను ఎప్పుడు కడతాను, నీకెప్పుడు కుంభాభిషేకం చేస్తాను, నేను స్థలం చూపించు అన్నాను. స్థలం చూపించు అని కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఒక బ్రాహ్మణుడు నా ఎదురుగా నించొని మేము ఒక స్థలానికి వెళ్తున్నామమ్మా, నువ్వు వస్తావా అన్నారు. ఇదేంటిది ఇప్పుడే అడిగాను స్వామి, ఈయన వచ్చి నన్ను అడగడం ఏంటి, ఈయన ఎవరో నాకు తెలియదు, ఆయనకి నేను తెలియదు అనగానే మనకి స్వామి వేషాలన్నీ తెలుస్తాయి కదా, ఆయన వేసేయని నేను సరే ఇంకా నువ్వే చెప్తున్నావు అని చెప్పేసి ఆయనతో పాటు వెళ్ళాం అనమాట. మొత్తం 25 మంది బ్రాహ్మణులు. అయితే వాళ్ళు 2015లో, ఇది 10 ఏళ్ల క్రితం. అవును, 2016లో 10 ఏళ్ల క్రితం ఇక్కడికి ఈ స్థలానికి రావడం జరిగింది. వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఇప్పుడే కొంచెం మారుమూలకి లోపలికి ఉంది, అప్పుడు ఎలా ఉండేదండి? అప్పుడు అసలు రోడ్డు లేదు, కరెంట్ లేదు, ఏమీ లేదు. ఇక్కడికి తీసుకొచ్చేసారు. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ 1000 సంవత్సరాల క్రితం ఈశ్వరుడు ఉన్నాడు అనమాట. ఆయన భూమిలో పాతికిపోయి ఉన్నాడు. అయితే ఏంటి అసలు రోడ్డు లేదు, బస్ ఫెసిలిటీ లేదు, ఎక్కడో దిగి రావాలి, కార్లో వస్తే తప్ప రాలేము. ఇట్లాంటి ప్లేస్ నాకు చూపిస్తాడా, నాకు నమ్మకం కలగలేదు. అంటే ఈ ప్లేస్ ఎందుకు చూపిస్తాడు, పొలాల మధ్యలో హైవేలో లోపలికి వచ్చి ఎలా కడతాం, అసలు భాష రాదు, ఏదో కొంచెం తమిళ్తో మాట్లాడిస్తూ ఉంటాను కానీ అంత భాష రాదు. ఒక స్త్రీ వచ్చి ఎలా కడుతుంది, సేఫ్ కూడా కాదు. ఎవరిని అడగాలి, ఎవరు నా పక్కన లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాకైతే చెన్నైలో అయితే నాతో పాటు సేవకు వస్తారు, ఒక 6-7 మంది వస్తారు, కానీ ఒక్కదాన్ని వచ్చి కట్టాలంటే ఎలా, చాలా కష్టంగా. ఏం చేయాలి స్వామి అని చెప్పి ఈ ప్లేస్ కాదేమో నాకు అనుకొని నేను పడుకుంటే ప్రతిదీ కల్లో చూపించడం మామూలుగా. అట్లాగా కంచి పరమాచార్యుల వారు అంటే మనకి ఏ గురువు రూపంలోనైనా సరే దత్తాత్రేయుల వారిని చూసుకుంటూ ఉంటాను. అట్లా ఈయన పరమాచార్యుల వారి కళ్ళ వచ్చారు. ఇదేంటి ఈయన ఎప్పుడు నేను దండం పెట్టుకోలేదు, ఈయన వచ్చారేంటి కల్లోకి, నువ్వు ముందుగా ఆ శివుడికి మందిర నిర్మాణం చేయి, అప్పుడు నీకు దత్తుడు ప్లేస్ చూపిస్తాడు అని పునరుద్ధరించారు. అంటే ఇదేంటిది, నేను దత్తుడికి గుడి కట్టాలనుకుంటే ఈశ్వరుడికి గుడి కట్టమంటాడు అనుకున్నాను. అనుకొని సరే అని చెప్పి మళ్ళీ వచ్చాం. ఎలా కట్టాలో తెలియదు, ఊరు వాళ్ళతో మాట్లాడి 3 సంవత్సరాలు రావడం వెళ్ళడం ఎలా స్టార్ట్ చేయాలో తెలియక అప్పుడు ఊరు పెద్ద ఒక ఆయన మాకు హెల్ప్ చేశారు. తర్వాత మేము కంచి పీఠాధిపతులను కూడా కలిసినప్పుడు ఆయన అవునమ్మా దత్తుడు నీకు అనుగ్రహించాడు, పరమాచార్య గారిని ఇప్పుడున్నవారు విధుశేఖర, అయితే కడతావు నువ్వు అని చెప్పి ఆ వివోని అందరినీ పంపించి ఇప్పుడు గుడి కడతారు, మీరు ఈ ఊరు వాళ్ళు కొంచెం ఆవిడకి సహాయం చేయండి అని చెప్పి కొంతమందిని పంపించారనమాట. అలా మొదలైంది. అద్భుతం. ఎక్కడైనా మనం చూస్తే స్వామి క్షేత్రాల్లో పాదుకలు ఉంటాయి, స్వామి ఉంటారు, మీరు అన్నట్టుగా శివుడు ఉంటాడు, లేకపోతే సాయుడు, ఇలా ఉంటారు తప్ప శ్రీచక్రం ఉండటం అనేది ఎక్కడ మనం చూడలేదు. ఇది మొట్టమొదటి అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి క్షేత్రమేమో అనుకోవచ్చు.
శ్రీచక్ర సహిత దత్తక్షేత్రం. ఈ శ్రీచక్రం పెట్టడం ఏమిటి అసలు? ముందుగా చెప్పినట్టు ప్రతిదీ కూడా నా సంకల్పం ఏమీ లేదు. ఇక్కడ ఎలా జరగాలి, ఏం చేయించాలి, ఏ విగ్రహం రావాలి అనేది ప్రతిదీ కూడా ఆయన సంకల్పమే. ఆ మహాసంకల్పమే నన్ను నడిపిస్తుంది. నా సొంత ఆలోచన ఇక్కడ ఏమీ లేదు. అయితే శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇంకా ఎలా చూపించారంటే శ్రీచక్ర దత్తాత్రేయుడు రూపం పదే పదే స్వప్నంలో చూపిస్తూ ఈ రూపంలో నన్ను ప్రతిష్ఠించు ఎందుకు అని అడిగాను స్వామిని. అడిగితే శ్రీచక్రం ఈ వరల్డ్ ప్రొటెక్షన్ కోసం, సత్యయుగ స్థాపన కోసం నేను ఈ భూమిని ఎన్నుకున్నాను. అది ఈ ప్రాంతం కాంచీపురం భూమండలానికి నాభిస్తాను. ఇది ఏవి కూడా నాకు తెలియదు, అన్నీ కూడా స్వామి చెప్పినవే అన్నమాట. అద్భుతం. అలా ఈ కాంచీపురం సత్యయుగ స్థాపన చేయిస్తున్నాడంటే ఒక సామాన్య స్త్రీ చేత అసలు ఆయన అసలు ఎలా పొగడాలి? అవును, ఏమనాలి? అసలు ఏమీ రాని వాళ్ళ చేత వింతలు చేయిస్తాడు కదా ఆయన. అసలు శంకర భట్టు శ్రీపాద శ్రీవల్ల చరితామృతం రాశారు, ఆయనకి ఏం తెలుసని. అసలు ఆయన అదేలాగే నా జీవితం కూడా అలాగే వెళ్తుంది. నాకేమీ తెలియదు. ప్రతిదీ కూడా ఆయన చేయి పట్టుకొని లాక్కెళ్ళడం, ఇలా చేయి అనడం. ఇలాగే ఈ రోజు కూర్చొని మాట్లాడుతున్నానంటే ఆయన లేకపోతే నేను లేను. ఇది పూర్వజన్మ సుకృతం. ఆయన లేకపోతే నేను లేను. ఖచ్చితంగా సుకృతం ఇది. ఎందుకంటే దత్త అన్న నామం చాలు ఆయన దత్తం చేసుకుంటాడు అని అంటూ ఉంటారు. దత్త అని పిలిస్తే చాలు. అందుకే కదా స్మతృగామి సనోవతు అని అంటారు. కేవలం స్మరణ మాత్రేన సంతుష్టుడు అని అంటూ ఉంటారు. పిలిస్తే చాలు ఆయన దత్తం అయిపోతాడు. అయితే ఎలా వచ్చేసిందో ఏమొచ్చేసిందో తెలియదు. ఇంకా ఈ క్షేత్రానికి సంబంధించి అడుగుతాను. అంతకన్నా ముందు దత్తుడికి చాలా దూరం అయిపోయారు జనాలని చెప్పుకోవచ్చండి. అసలు అదొక దౌర్భాగ్యం. దత్తాత్రేయ స్వామి అంటే ఎవరు అని అడిగే రోజులు ఉన్నాయి, మనం చూసాము. ఇప్పుడు కొంచెం ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఒక ఇంత ప్రచారం జరిగింది. అది మనందరి అదృష్టం. దత్తుడెవరో తెలియదు, శ్రీపాదుడెవరో తెలియదు, ఇక స్వామి సమర్థ కానీ అసలు నృసింహ సరస్వతి ఎవరూ తెలియదు అసలు కదా. అయితే ఈ దత్తాత్రేయ స్వామికి దగ్గరవుతూ ఉన్న క్రమంలో చాలా మంది చెప్పే మాట ఏమిటి అంటే, కష్టాలు ఇట్లా పిండేస్తాడు స్వామి. కష్టాలు అనేవి చాలా ఎలా వచ్చేస్తాయంటే, ఇంకొద్దు బాబో ఈ స్వామి మూర్తి వచ్చింది ఇంట్లోకి కష్టాలు వచ్చేసాయి అని కంప్లైంట్ చేసే వాళ్ళే ఉంటారు 99%. ఎందుకని ఇలా కష్టపడతాడు స్వామి? మనం ఎన్నో జన్మల నుంచి చేసుకొచ్చిన ఆ పాపాలన్నీ పటాపంచలు అవ్వాలంటే ఆయన పాదాలే పట్టుకోవాలి. ఖచ్చితంగా ఎన్నో జన్మలు అనుభవించాల్సినవి కూడా ఒకే జన్మలో తీసేస్తాడు. మనం అనుభవించేటట్టే ఇస్తాడు, కానీ అది కూడా మనం భరించలేం. నిజమైన దత్త భక్తులు ఆయన ఎన్ని పరీక్షలు పెట్టినా నువ్వే దత్త అని ఆయన పాదాలు వదలరు. ఇది నిజమైన భక్తులకు ఉండే, ఆయన మీద ఉండే భక్తి ప్రేమ. ఎవ్వరు వదలరు. నిజమైన వాళ్ళు, నిజమైన భక్తులు వదులుతారా లేరా అని కూడా చూస్తాడు. ఎందుకంటే ఈ క్షేత్ర నిర్మాణంలో కూడా ఎన్నో ఆటంకాలు, ఎన్నో పరీక్షలు, మామూలు పరీక్షలు. ఒక్కటి చెప్పండి, అంత భయానకంగా భయానకంగా పెడతారు. ఇది పరీక్ష, దీన్ని తట్టుకోగలమా లేకపోతే వదిలేసి వెళ్ళిపోతామా? మీకు అలా జరిగిన పరీక్ష? నాకు జరిగినాయి, అలాగే జరిగినాయి. ఎందుకంటే ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ మందిర నిర్మాణం చేయించాడు స్వామి. 1000 సంవత్సరాలు ఈశ్వరుణ్ణి పైకి తీసుకొచ్చి ఆయనకు ఒక మందిర నిర్మాణం చేయించాడు. అప్పుడు మాకు దైవ ప్రసన్నం చెప్పే ఒక ఆయన ఏమన్నారంటే, అంటే ఈశ్వరుడి పేరు ఏదైతే ఉందో అదే పెట్టాలమ్మా, మీ ఇష్టానికి పెట్టకూడదు. మీరు వెళ్ళి కంచి మఠంలో దైవ ప్రసన్నం చెప్తారు. ప్రసన్నం అంటే దైవం వచ్చి వాళ్ళ చేత చెప్పిస్తుంది అనమాట. వాళ్ళు గవ్వలేసి రాస్తారు, వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది అనమాట. ఏం చెప్తున్నారు, ఏం రాస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. అలా రాసుకుంటూ వెళ్ళిపోతుంది పెన్ను, ఒక చోట ఆగిపోతుంది. దాని తర్వాత మనకి చదివి వినిపిస్తారు. అది కంచి మఠంలో, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే నేను వెళ్ళినప్పుడు ఈయన అక్షయలింగేశ్వరుడు ఈయన ఇప్పుడు మళ్ళీ నీ చేతుల మీదుగా ఆయన మళ్ళీ పైకి లేస్తాడు. ఈయన దత్తాత్రేయుడికి ప్లేస్ ఇస్తాడు. అని ఉంది దాంట్లో. అంటే ఇది చాలా పెద్ద క్షేత్రం అవుతుందని ఆయనకి మేము దక్షిణ ఇవ్వాలి. ఆయన లేచి నిలబడి మాకు ఎదురు దక్షిణ ఇచ్చి 1116 ఇచ్చి పంపించాం. అట్లా జరిగిందనమాట. అయితే మేమేం చేసాం, ఫస్ట్ ఈశ్వరుణ్ణి మందిర నిర్మాణం జరిగింది. అది అయిపోయిన తర్వాత వెనకాల ఇది అంతా కూడా ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ ప్లేసెస్ అనమాట ఇవన్నీ కూడా. అయితే అక్కడ వెనకాల
బల్లి వింటోంది. వెనకాలే స్వామి శ్రీపాద శ్రీవల్లభ స్వామి ముందే వచ్చేసి కూర్చున్నారు. మందిరం నిర్మాణమే జరగలేదు. శ్రీపాద శ్రీవల్లభుడు, ఏకముఖ దత్తాత్రేయ వారు, సాయిబాబా వారు 3 విగ్రహాలు వచ్చేసి విగ్రహ రూపంలో ఆయన జన్మదినం రోజే, పాలరాతి విగ్రహం, వినాయక చతుర్థి రోజే వచ్చేసాయి. అద్భుతం. అయితే ఇంకా మందిర నిర్మాణం చేయాలి కదా, ప్లేస్ లేదు, మేమేం కొనలేదు, మాకు తెలియదు ఎలా ఎక్కడ. ఇంకా ఈ ఈశ్వరుడు ఈ దత్తాత్రేయుడికి ప్లేస్ ఇస్తాడనే కదా ఉంది. సరే అయితే ఈ ఈశ్వరుడు వెనకాల మనం గుడి కట్టేద్దామని చెప్పి అక్కడ కట్టేసాం. ఎందుకంటే అప్పుడే ముందుకు తెలుసు మాకు ఈ ఈశ్వరుడు ఇలా అవుతుంది అని చెప్పి ముందే దైవ ప్రసన్నలో ఏమైతే ఉందో అవన్నీ జరిగినాయి ఇక్కడ. అయితే అక్కడ వెనకాల మందిర నిర్మాణం చేసి అక్కడ స్వామివారిని కూర్చోపెట్టేసాం. అంటే ఫస్ట్ తమిళనాడులో గుడి కడుతున్నాం, అది నా చేతుల మీద కడుతున్నప్పుడు ఏదో షెడ్ వేసేసి కూర్చోబెట్టేయలేము కదా స్వామివారిని. చక్కగా కట్టాము. కుంభాభిషేకానికి మొత్తం 2000 మంది వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో. ఏంటి తమిళనాడులో ఫస్ట్ శ్రీపాద శ్రీవల్లభ ఆలయం. అది ఎలా తెలిసిందో తెలియదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం రాసిన ఆయన ద్వారా మొత్తం అందరికి, శంకర భట్ ద్వారా అందరికి ప్రచారం వెళ్ళింది. తమిళనాడు శంకర భట్ ఆయన అలాగే పిలుస్తాం మేము. ఆయన ద్వారా మొత్తం అందరికి. అప్పటి వరకు నేను ఎవరొస్తారు స్వామి ఇక్కడ కట్టిస్తున్నావు అంటే అసలు కుంభాభిషేకం రోజు 2000 మంది జనం వచ్చారు. ఎవరికి తెలియదు ఈ ప్లేస్ లో నేను కట్టేది కూడా ఎవరికైనా తెలుసా లేదో తెలియదు, దత్తభక్తులు ఉన్నారో లేదో తెలియదు, శ్రీపాద వల్లభుడి గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, వచ్చారు. మేము చెన్నైలో పీఠం పెట్టి పూజ చేస్తుంటే దత్తాత్రేయుల వారి ఫోటో చూసి ఈయనెవరు బ్రహ్మదేవుడా అని అడిగారు. మళ్ళీ ఏంటి ఇంతమంది దేవుళ్ళు ఉంటే సరిపోదు, మళ్ళీ కొత్త దేవుడిని పెట్టి పూజిస్తున్నావా ఇట్లా కూడా అడిగారు. ఇలా కూడా అన్నారు. అప్పుడు ఆ మందిర నిర్మాణం చేశాం కదా, చేసిన తర్వాత ఒక 4 సంవత్సరాలు అన్నీ బాగా జరిగాయి. బాగా జరిగిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ కొనిపించాడు. కుంభాభిషేకం అయిపోయిన వెంటనే స్వామి ఈ పొలం కొనిపించారు, 1 ఎకరం పొలం కొనిపించిన తర్వాత ఆయన అక్కడే ఉన్నారు. మేము అక్కడి నుంచి తీసుకురావాలా వద్దా స్వామిని ఇక్కడికి, ఆయన సొంత స్థలంలో. ఇక్కడేమో సవిత్రకాటక యజ్ఞం జరిగింది 3 రోజుల పాటు. అయితే ఏం చేయాలి, తెస్తే వాళ్ళు మళ్ళీ ఏంటి మీరు మా దేవుణ్ణి తీసేశారు, మాకు ఊరికి ఏదన్నా అయిపోతుంది అరిష్టం ఏదన్నా అంటారేమో అని మేమేం చేయలేదు. చేయకపోతే దాన్ని ఎలా తెప్పించాడంటే స్వామి, ఆయనే కదా అన్ని కలకలం అంతా రేపెట్టేది ఆయనే కదా. అయితే ఆ ఈశ్వరుడు కూడా మాది, మా ఊరు ఈశ్వరుడు, మీరు మాకు తాళాలు ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి అన్నారా వాళ్ళు. అవును అలా అన్నారు. సరే గుడి కట్టిన అంటే ఒకతను అందరినీ మొత్తం రేపెట్టాడు అన్నమాట, రెచ్చగొట్టాడు. సరే ఇది స్వామి చేస్తుందే మనకి తెలియందే ఉంది. మొత్తం అందరూ గ్రామ పంచాయతీకి పిలిచారు. నేను అనుకున్నాను అన్నమాట అప్పుడు శ్రీపాద వల్లభుడే బ్రాహ్మణ పరిషత్తు పంచాయతీకి వెళ్ళాడు కదా, ఓహో నన్ను కూడా రప్పిస్తున్నావా, నన్ను కూడా పంపిస్తున్నావు. అందరూ ఏడుస్తున్నారు, నాకు నవ్వొస్తుంది, ఈయన చేసే లీలలు తెలుసు కదా. సరే మీ తాళాలు మీరు తీసుకోండి, నేనేం మీ శివుణ్ణి దుబ్బడానికి ఏవి రాలేదు నేను అని చెప్పేసి నాకు స్వామి ఆజ్ఞనిచ్చాడు. మందిర నిర్మాణం చేసాం అంతే, అంతవరకే నాకు ప్రాప్తం. నేను ముందే డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే మీరేం ఆశించట్లేదు, ఆయన ఏం చెప్పాడో చేస్తున్నాం అంతే కదా. అంతే. సరే వాళ్ళు ఎలా ఆలోచించారో అలా మనం ఆలోచించలేం కదా అని చెప్పి ఒక నమస్కారం చేసుకొని తాళాలు ఇచ్చేసి వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఊరు వాళ్ళేమో ఈయనేమో ముస్లిం దేవుడా అంటే అన్ని పాలరాతి విగ్రహాలు కదా, అందుకని ముస్లిం దేవుళ్ళ అని కొంతమంది అట్లా. వీళ్ళకి ఇష్టం లేని వాళ్ళ ప్లేస్ లో నువ్వెందుకుంటావు నాయన, సరే ఇక్కడికి వచ్చేయి ఈ స్థలంలోకి. మా గురువు గారు కూడా అన్నారనమాట, అమ్మ అక్కడ వద్దు, ఇక్కడ సవిత్రకాటక యజ్ఞం జరిగింది, ఆయన నా సొంత స్థలంలో కూర్చోబెట్టి అద్దె స్థలంలో ఎందుకు కూర్చోబెట్టావని అంటున్నాడు, ఇది మంచి శకునమే, ఆయన లీలలు తెలుసు కదా. మొత్తానికి ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు మందిర నిర్మాణం, మళ్ళీ ఒక మందిర నిర్మాణం చేసి మళ్ళీ స్వామిని 4 సంవత్సరాల్లో బయటికి తీసుకొచ్చి మళ్ళీ ప్రారంభించాలంటే మామూలు విషయం. ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసి ఎవరైనా నమస్కారం పెట్టే స్వామి చాలు నాకు ఈ పరీక్షను వెళ్ళిపోతారు. అవును, మామూలుగా లేదు ఈ పరీక్షను, వదలలేదు మీరు. అలాగే ఎందుకంటే తెలుసు కదా, దేనికి బాధపడలేదు. ఆయన ఏం చేయిస్తున్నాడు నాకు ఏం తెలియదు, నువ్వు చేయిస్తున్నావు, నీ సంకల్పం నీ మహాసంకల్పం నెరవేరడం కోసం నన్ను తీసుకెళ్తున్నావు, నేనెందుకు బాధపడతాను, ఏం చెయ్యాలో నీకు తెలుసు, ఎలా చెయ్యాలో నీకు తెలుసు,
ఇంత నిమిత్తంగా ఉండడం నేర్చుకోవాలి. దత్తుడికి భక్తులు అవ్వాలి అనుకుంటే కనుక నిమిత్త మాత్రంగా ఉండాలి. మనదేమీ లేదు. ఆయన ఏం చెప్తున్నాడో అది చేస్తున్నాను అంతే. అద్భుతం, అద్భుతం. అయితే స్వామికి దగ్గరయ్యే క్రమంలో ముందుగా వచ్చేది సిద్ధమంగళ స్తోత్రం అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఆ సిద్ధమంగళ స్తోత్రం జీవితంలోకి వచ్చింది అని అంటే క్రమేపీ అడుగులు పడతాయేమో అని నాకు అనిపిస్తుంది. నా భావన అది. సిద్ధమంగళ స్తోత్ర వైశిష్ట్యం గురించి ఒక్కసారి మీ ద్వారా కూడా వినాలనుకుంటున్నాను. సిద్ధమంగళ స్తోత్రం శ్రీపాద శ్రీ వల్లభని ముగ్ధ మనోహరమైన రూపాన్ని చూసి ఆయన తాతగారి బాపనాచార్యులు నోటి నుంచి జాలువారిన అమృతం అది. అంతే, ఖచ్చితంగా ఆయన అలా రాయించుకున్నాడు కదా. ఖచ్చితంగా అది మనసులో నుంచి, అది తెలిసిన వాళ్ళకే దాని భావన అర్థమవుతుంది. ఆయన ఎంత తపన పడి ఉంటే దత్తుడు స్వయంగా మనవడు అన్నప్పుడు ఎలా ఉంటుంది ఆయనకి. అట్లాంటి సిద్ధమంగళ స్తోత్రాన్ని జపించేటప్పుడు ఆయన చాలా సంతోషపడి ఉంటాడు కదా శ్రీపాద శ్రీ వల్లభ స్వామి. సిద్ధ పురుషులు, సిద్ధ యోగులు, దేవాది దేవతలందరూ కూడా ఆ సిద్ధమంగళ స్తోత్రం పఠిస్తున్నప్పుడు అక్కడ సూక్ష్మ రూపంలో వింటూ ఉంటారంటే మన కళ్ళకు కనబడిపోయినా అది జరుగుతుంది, నిజం. స్వామి చెప్పేది నిజం, అంతే. దాన్ని పరీక్షించడమో ఇలాంటివి ఏమి చేయకూడదు. అది నిజం అంటే నిజం, అంతే. నువ్వు సిద్ధమంగళ స్తోత్రం చదువుతున్నావా, అక్కడ స్వామి ఉన్నారు అంతే. ప్రతి నిత్యం కూడా చదువుకునే వాళ్ళు ఇప్పుడు బాగా యూట్యూబ్లో బాగా చూసి తెలుసుకుని, అసలు అప్పటిదాకా సిద్ధమంగళ స్తోత్రం అంటే ఏంటో తెలియదు. ఈవెన్ నాకు కూడా ఇంటర్వ్యూస్ చేయటం కంటే ముందు కూడా మా అమ్మగారు అంటూ ఉండేది, ఇగో శ్రీపాదుల వంశీకులమే మనం అంటే ఆహా ఇంతే, రియాక్షన్ ఇదే. అందుకనే ఈ రోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. స్వామి అనుగ్రహం ఆహా అన్న రోజులు గుర్తొస్తూ ఉంటాయి. బాధ అనిపిస్తుంది, అయ్యో స్వామి అప్పుడే దగ్గర అవ్వలేకపోయాను, పోన్లో ఎప్పుడైనా దగ్గర. భరద్వాజ గోత్రం చాలా మందికి ఉంటుంది కదా, మరి శ్రీపాద శ్రీ వల్లభ స్వామి గోత్రం కదా, గోత్రం వాళ్ళంట అసలు స్వామి కదా. అలా సిద్ధమంగళ స్తోత్రం చదవటం ఎంతో మంది మెరాకిల్స్ ని జీవితంలో. ఏమండి, సిద్ధమంగళ స్తోత్రం ఒక్క 11 సార్లు చదవటం మొదలు పెట్టాను జీవితంలో. ఇంకా ఇది అవ్వదు, ఇంక ఇది అనుకున్నవి కూడా అయిన దాఖలాలు ఉన్నాయి అని అంటే స్వామి అంత సులభుడు. అసలు దాంట్లో ఏమి పెద్ద పెద్ద బీజాక్షరాలు ఏం లేవు, చాలా సులభుడు స్వామి. అత్యద్భుతం అసలు. ఇలా ఈ 10 ఏళ్ల క్రమంలో 10 ఏళ్ల గడిచేసరికి ఇక్కడ ఈ క్షేత్రంలో మనం చూసుకుంటే వివిధ రూపాలు, అటు నరసింహస్వామి కానీ, వరాహిమాత కానీ, బాలా త్రిపుర సుందరి కానీ, తర్వాత రాజమాతంగి కానీ, ఇలా ఇన్ని స్వరూపాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. వీటి గురించి కూడా ఒక్కసారి. ఇక్కడ జరిగే ప్రతి విషయాలు కూడా ప్రతిదీ కూడా స్వామివారు చెప్పడమే. నీకు విగ్రహాలు దానంతట అవి వస్తాయి అని చెప్పారు స్వామి. దాన్ని అలా వచ్చింది, అన్నీ అలా వచ్చినవే. ప్రతి ఒక్కరు నేను ఇస్తామండి వారాహిని, మేము బాలా త్రిపుర సుందరిని ఇస్తామండి అని అలా రావడం. శ్రీపాద శ్రీవల్లభ స్వామి, దత్తాత్రేయుల వారు, సాయిబాబా వారి విగ్రహాలు కూడా అలాగే ఇక్కడ మందిర నిర్మాణం జరుగుతుందని తెలియగానే దత్తభక్తులందరూ కూడా ఇవ్వడం జరిగింది. అట్లా యంత్ర సహితంగా ఇక్కడ స్థాపన జరిగిందండి. యంత్ర సహితంగా ఖచ్చితంగా. శ్రీచక్ర దత్తాత్రేయుడు వరల్డ్ ప్రొటెక్షన్ కోసం, సత్యయుగ స్థాపన కోసం ఆయన ఈ రూపాన్ని తీసుకొని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. చాలా మంది అడిగారు శ్రీచక్రంలో దత్తాత్రేయుడు ఏంటి అని. కానీ దత్తాచల క్షేత్రం అక్కడ శ్రీచక్రం ఉంది. హొసకేరి ఇక్కడ బెంగళూరు దగ్గర, అక్కడ ఆ క్షేత్రంలో దత్తాత్రేయుల వారి శివలింగంతో సహా ఉంటుంది. దానిపైన శ్రీచక్రం శంకరాచార్యుల వారు వేశారు. అద్భుతం. శ్రీచక్ర నిలయ, శ్రీమేరు నిలయ అనేది మనం లలితా సహస్రనామాల్లోనే చూస్తాం, కానీ దత్తాత్రేయ సహస్రనామాల్లో శ్రీమేరు నిలయ అని ఉంది. మరి అమ్మవారికి అయ్యవారికి భేదం ఏమిటి? అభేదం. పరశురాముడికి త్రిపుర రహస్యాలను చెప్పి నేనే త్రిపుర అన్నాడు. ఇక్కడ దర్శనం ఇచ్చాడు, అట్లాగే దర్శనం ఇచ్చాడు. ఈ శ్రీచక్ర దత్తాత్రేయ మంత్రం నేను యూట్యూబ్ లో చాలా చెప్పినప్పుడు ఈ మంత్రాన్ని చేసుకుంటే అమ్మవారి దర్శనం అయిందని చెప్పి ఒక ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి చెప్పడం జరిగింది. ఒక్కసారి మంత్రం ఏంటో మాకు చెప్తారా? ఇది స్వామివారు 2018లో ఇచ్చారు ఈ మంత్రం, ప్రపంచానికి అందించమని. ఎక్కడైతే ప్రళయాలు జరుగుతూ ఉంటాయో అటువంటి ప్లేసుల్లో కూడా ఈ మంత్రాలు జపిస్తే, ఈ మంత్రం జపిస్తే అక్కడ వరల్డ్ ప్రొటెక్షన్ అవుతుందని చెప్పారు. కరోనా టైంలో చాలా మంది మంత్రం జపించారు. వాళ్ళు కోమాలోకి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి రావడం జరిగింది. అట్లా వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటే అసలు అద్భుతం అన్నమాట. నమ్మకమే కదమ్మా. ఖచ్చితంగా. అట్లా ఈ మంత్రాన్ని
ప్రపంచానికి అందించమని స్వామివారి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఈ రోజు మీ అందరికీ తప్పకుండా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబర. ఈ మంత్రంలో అమ్మవారు అయ్యవారిని ఒకేసారి మనం తలుచుకుంటున్నట్టు 33 కోట్ల దేవతలు దత్తాత్రేయంలో ఉన్నాయి కదా, ఆయన నుంచే కదా ఉద్భవించాయి. మొత్తం అందరినీ కూడా ఒకేసారి మనం తలుచుకున్న ఫలితం లభిస్తుంది. ఎలా చదువుకోమంటారు దీన్ని, ఎప్పుడు మొదలు పెట్టమంటారు? ఇవి కూడా ఒక్కసారి రోజుకి అసలు మనకి ఈ హడావడి ఉరుకులు పరుకుల జీవితంలో టైం లేనప్పుడు కనీసం 11 సార్లు రోజుకి చెప్పుకొని నాకు ప్రొటెక్షన్ అవుతుంది, నేను రక్షించబడుతున్నాను అని చెప్పుకొని వెళ్ళడం. ఎందుకంటే రాబోయే ప్రళయాలు ఉండబోతున్నాయి. 2020లో కూడా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఈ కలి ప్రభావం నుంచి కాపాడాలంటే శ్రీచక్ర దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని జపించుకోండి అని చెప్పి అప్పటి నుంచి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వరల్డ్ వైడ్ ఒక పెద్ద గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో ఇప్పటి వరకు కూడా 78 లక్షల సార్లు ఆ మంత్ర జపాన్ని చేయడం జరిగింది. చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు కూడా. సో ఏ రోజున మొదలు పెట్టమంటారు? ఇప్పుడు మొదటిసారి ఈ రోజు దత్త జయంతి శుభదినం. ఇది లేట్ అయిపోయింది చూడలేదు అనుకున్న వాళ్ళకి ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. ఏ రోజు మంచిది కాదు, ప్రతిదీ దత్తుడుదే. అంతే. అయితే దత్తాత్రేయ స్వామికి సంబంధించి ఈ నిష్ఠ అనేది చాలా అవసరం, చాలా జాగ్రత్తగా స్వామిని పూజించాలి అనేది కూడా వింటూ ఉంటాం. నిజమేనా? అంత నిష్ఠాగరిష్ఠుడా వారు? అంతే. నన్ను అడిగితే ఆయన అసలు స్మరిస్తే చాలు, ఇంకెప్పుడు నిష్ఠ ఏంటి దాంట్లో? ఖచ్చితంగా సర్వకాల సర్వవస్థలందు కూడా ఆయన స్మరించుకుంటేనే చాలు. అంతే అంతే. అద్భుతం. మరి ఈ నామం చదివేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలంటే? ఏమీ అక్కర్లేదు. నమ్మకంతో మీరు రోజు కూడా నాకు రక్షణ కవచంగా ఈ మంత్రం నిలుస్తుంది అని ఒక్కసారి చెప్పుకొని మీరు బయటకు వెళ్ళండి. అంతే. రాబోయే ప్రళయాల నుంచి దత్త భగవానుడు తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తాడు. స్వామి మాటగానే మేము భావిస్తున్నాము. ఎలా ఉండబోతుంది 2026 అంటే స్వామి ఏం చెప్తారండి? ఖచ్చితంగా 2000 నుంచి కూడా ఈ మంత్రం చెప్తున్నారు. స్వామి ప్రళయాలు వస్తాయి అని చెప్తున్నారు. స్వామి చరితామృతంలో చూసినట్లయితే ఎక్కువ నదీ జలాలు పొంగడం, భూకంపాలు రావడం, ఇవన్నీ కూడా ప్రళయానికి ఇదే అని చెప్పారు కదా. మళ్ళీ సామాన్య ప్రళయం జరిగి సత్యయుగ స్థాపన జరుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు సత్యయుగం అంటే మొత్తం కలియుగం అంతా అంతమైపోయి ఆ తర్వాత వచ్చేది కాదు. ఒక పక్క సత్యయుగం స్టార్ట్ అయిపోయింది. అవునా? అవును. కలి తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. అయితే ఈ మంత్ర జపం వల్ల ఆ కలి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. దత్తాత్రేయుడిని మనం నమ్మినట్లయితే జయ గురుదత్త. ఈ మంత్రం ఒక్క ఓల్డ్ ప్రొటెక్షన్కి మాత్రం కాదు, మీ రక్షణకి, మీకు ఏవైతే బాధలున్నాయో, ఏతి బాధలున్నాయో దాని నుంచి బయటపడేయడానికి కూడా ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో రకాలుగా ఎంతో మందికి ఈ మంత్ర జపం వల్ల ఎన్నో ఫలితాల వాళ్ళు అనుభవిస్తున్నారు. ఖచ్చితంగా మమేకం చేసుకోండి. ఈ మంత్రాన్ని కూడా బీజాక్షరాలు ఏమీ లేవు, నోరు తిరగదండి అనడానికి లేదు, చక్కగా సులభతరంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ దీన్ని మొదలు పెట్టుకుని దాన్ని ఆస్వాదిస్తూ స్వామి రక్షణ ఎలా ఉంటుందో అనుభవంలో తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే నేను వినడం జరిగిందండి, శ్రీ యంత్రం కూడా ఇక్కడికి వచ్చింది. చాలా మహిమాన్వితమైనటువంటి శ్రీ యంత్రం. అది ఎలా వచ్చింది, ఏమిటంత? శ్రీయంత్రం అంటేనే, శ్రీచక్రం అంటేనే చాలా మహిమాన్వితమైంది. మళ్ళీ దీంట్లో ఇంకా మహిమాన్వితం అంటే దానికి ఇంకా ఏదో ఖచ్చితంగా చాలా విశేషవంతంగా ఏదో జరిగి ఉండాలి. ఏమిటది ఒకసారి చెప్తారా? శ్రీచక్ర దత్తాత్రేయుడిగా నన్ను ప్రతిష్ఠించు అని చెప్పడం జరిగింది స్వామి. అయితే ప్రతిష్ఠ జరిగిన తర్వాత నాకు ఒక సంకల్పం వచ్చింది. మరి శ్రీచక్ర దత్తాత్రేయుడిగా ప్రతిష్ఠించమన్నావు, దీనికి సాక్ష్యం కావాలి. నమ్మరు కదా మన జనాలు. సాక్ష్యం కావాలి నాకు చూపించడానికి. నాకు మహిమాన్వితమైన శ్రీయంత్రం నాకు కావాలి అని అడిగాను. అలా ఎందుకు వచ్చిందో తెలియదు. కామాక్షమ్మ గుడిలో కూర్చొని, నేను కంచి కామాక్షమ్మ గుడిలో కూర్చొని అడిగాను అనమాట. అడిగి వచ్చేసాను. తర్వాత 2022లో నాకు మా గురువు గారు దీక్షానామం ఇవ్వడం జరిగింది. అయితే 11 మంది బ్రాహ్మలు, రంగరంగ వైభవంగా జరిగింది. అప్పుడు కరోనా టైం, కానీ మా గురువు గారికి
దత్తాత్రేయుల వారు నాకు దీక్షానామం అని ఇవ్వమని చెప్పి ఆజ్ఞాపించడంతో ఆయన ఇంత పెద్ద మహత్కార్యం జరగబోతుందని చెప్పి ఆయన నన్ను సొంత కూతురులాగా భావించి ఆయన సొంత ఖర్చుతో ఆ దంపతులు కూర్చోబెట్టి వాళ్ళు నాకు దీక్షానామం చేయడం, ఆ రోజే నన్ను వెతుక్కుంటూ ఒక ఆయన రావడం, నాకు శ్రీయంత్రాన్ని ఇవ్వడం జరిగింది. వారెవరో మీకు తెలియదు? వారెవరో నాకు తెలియదు. యంత్రాన్ని ఇచ్చారు. అది ప్రతిష్ఠించారు కదండి, ప్రతిష్ఠించాలి. ఇంకా స్వామి వారి మందిర నిర్మాణం జరుగుతుంది. అక్కడ 1,000,000 శ్రీయంత్రాలు ప్రతిష్ఠించమని చెప్పి స్వామి వారి ఆజ్ఞ. 1, 2 కోటి శ్రీయంత్రాలు ఇక్కడ ఈ క్షేత్రంలోనే ప్రతిష్ఠిస్తారా? అవును. ఎందుకంటే సత్యయుగ స్థాపనకి ఈ రాబోయే ప్రళయాల నుంచి జనుల్ని కాపాడడం కోసం, ఆ ప్రళయాలు ఆగడం కోసం 1,000,000 శ్రీచక్ర ప్రతిష్ఠ చేయమని ఆజ్ఞాపించారు. మన చేతుల్లో ఏమీ లేదు, ఆయన మహాసంకల్పం. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఖచ్చితంగా. ఒక్కసారి మాకు ఆ శ్రీచక్రాన్ని, ఒక్కసారి శ్రీయంత్రాన్ని చూసే భాగ్యం ఏమైనా ఉందా? చూపిస్తారా? తప్పకుండా. అద్భుతం. జన్మధన్యం అనే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీచక్రం అంటే ఆ బిందువులో అమ్మవారు కొలువు తీరి ఉంటారు. బాలా త్రిపుర సుందరి కొలువై ఉంటారు. కంచి కామాక్షి అమ్మవారి ఎదురుగా ప్రాణ ప్రతిష్ఠ చేసిన శ్రీయంత్రం. అద్భుతం. కంచి పరమాచార్యుల వారు జపించిన జపమాల, ఆయన పూజించిన శాలిగ్రామం మీ చెంతనుంది. నా దీక్షానామం జరుగుతున్నప్పుడు ఒక ఆయన వెతుక్కుంటూ వచ్చారని చెప్పాను కదా, ఆయనకి కంచి పరమాచార్యుల వారి దగ్గర బాలు శాస్త్రి అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారట. ఆయన ప్రియ శిష్యుడు. ఆయనకప్పుడు 15 సంవత్సరాల క్రితం ఈ శ్రీయంత్రాన్ని శ్రీవత్స మహారాజ్ అనే ఆయనకి చేతికిచ్చి, దీని మీద నువ్వు ఆశపడకు, ఈ శ్రీయంత్రం ఎవరికి క్షేత్రానికి వెళ్ళాలి, ఒక అమ్మకి నువ్వు ఇవ్వాలి, ఆ అమ్మని కూడా నీకు అమ్మ చూపిస్తుంది అని చెప్పి ఆయనకి ఇవ్వడం. 15 సంవత్సరాల నుంచి ఆయన పూజలు చేస్తూ ఉండడం, ఆయన ఎవరని వెతుకుతున్నాడు, ఆయనకి నేను ఎవరో తెలియదు, నన్ను వెతుక్కుంటూ రావడం, కరెక్ట్గా నా దీక్షానామం జరిగే టైంలో ఆయన నా చేతికి అందివ్వడం అనేది జరిగింది. ఈ ప్లేస్ మరి పరమాచార్యుల వారే కదా చూపించారు, ఆ ఈశ్వరుని బయటికి తీయని చెప్పి. మరి దానికి నిదర్శనంగా కూడా స్వామి జపించిన జపమాల కూడా ఇక్కడ రావడం అనేది చాలా విషయం. అద్భుతం. అది పూజలను అందుకుంటూ ఉంది, అంతేనండి? అద్భుతం అండి. ఇవన్నీ ఈరోజు మహద్భాగ్యం అని చెప్పుకోవచ్చు మాకు. ఎందుకంటే ఇవన్నీ కనులారా వీక్షించి ఈ ప్రదేశానికి వస్తేనే ఏదో చెప్పేయటం కాదండి, మనసంతా నేనెంత ఇప్పుడు చాలా బాధలో ఉన్నానో మీకు తెలుసు. కానీ ఒక్కసారిగా ధైర్యం రావటం కానీ మనసు కుదుట పడటం అనేది ఈ క్షేత్రంలోకి అడుగు పట్టిన మరుక్షణమే నేను దాన్ని ఖచ్చితంగా ఆస్వాదించాను. దాన్ని అది అనుభవంలోకి వచ్చింది. అంటే ఖచ్చితంగా స్వామి కొలువు తీరి ఉన్నారు ఇక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ క్షేత్రానికి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి రండి మీరు కూడా అని చెప్పి మేము అడిగిన వెంటనే మీరు ఒప్పుకోవటం కానీ మీరు ఆహ్వానించటం కానీ జరిగింది. అది మా సుకృతంగా ఖచ్చితంగా భావిస్తున్నాము. సో ఇక్కడికి చెన్నై ఒకవేళ వస్తే కనుక తిరువన్నామలైకి కూడా చాలామంది మా తెలుగు వాళ్ళు వస్తూ ఉన్నారు. తిరువన్నామలై నుంచి కాంచీపురం పెద్ద దూరం ఏం కాదు. కాంచీపురం నుంచి కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే. నేను వీడియోలో డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా దీని లొకేషన్ నేను యాడ్ చేస్తాను. ఖచ్చితంగా రండి, స్వామి దర్శనాన్ని చేసుకోండి. స్వామి ప్రజెన్స్ని నేను ఇట్లా మాటల్లో చెప్పటం కాదు, మీరు దాన్ని ఆస్వాదించాలి అంటే మీరు రావాల్సిందే. సో ఖచ్చితంగా రండి. మహిమాన్వితమైనటువంటి ప్రదేశం, ఎటువంటి సందేహం లేదు. అమ్మా చాలా చాలా కృతజ్ఞతలు. మీతో ఇన్ని విషయాలు మాట్లాడటం కానీ ఇవన్నీ తెలుసుకోవటం కానీ నేను నా సుకృతంగా ఖచ్చితంగా భావిస్తున్నాను. ఇది 10 ఏళ్లలో ఇంత మార్పు వచ్చింది, ఇంకొక 10 ఏళ్లలో ఎవరు పట్టుకునే పరిస్థితి ఉండదు. ఇంతలా మాట్లాడుకునే పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా విరాజిల్లుతుంది. అది స్వామి సంకల్పం కాబట్టి అలా విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చాలా కృతజ్ఞతలు. మరొక్కసారి మీకు దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం అమ్మా. జై గురుదత్త, శ్రీ గురుదత్త.